దశరథ్ మీద ఒట్టేసి నిజం చెప్పేసిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కార్తీక్ ఫోన్కైతే ఫోన్ వస్తుంది. అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్ ఎవరో ఫోన్ చేస్తున్నారని అనుకుంటూ ఉండగా కార్తీక్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు అని అంటూ కార్తీక్ అయితే ఇక బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని ఏమై ఉంటుంది, అసలు ఎందుకని కార్తీక్ బాధపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. దశరథ అనుకున్న తర్వాత ఏం చేయాలో తెలియడం లేదు డాక్టర్ అంటూ కార్తీక్ అయితే బాధపడడం చూసి సుమిత్ర గురించే కార్తీక్ బాధపడుతున్నాడా, ఏం జరుగుంటుంది అని కార్తీక్ని ఫోన్ పెట్టేసిన తర్వాత అడుగుతాడు. అడిగిన తర్వాత ఏం లేదు మావయ్య, అది దీప గురించి అని అంటూ తడబడుతూ ఉంటాడు. రే, నువ్వు మళ్ళీ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. ఈసారి నువ్వు ఏదైనా నిజాన్ని దాచిపెడితే మాత్రం నేను చచ్చినంత ఒట్టే అని తన మీద ఒట్టు వేయించుకుంటాడు. అప్పుడే కార్తీక్ అయితే ఇక దశరథను పట్టుకొని ఏడుస్తూ మావయ్య అని అంటూ బాధపడుతూ ఉంటే, రే నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది, నిజం చెప్పరా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా దశరథ అయితే దీప ప్రెగ్నెంట్, అత్త బ్రతకాలంటే దీప ప్రెగ్నెంట్ తీయించుకోవాలి మావయ్య అని అంటూ ఉంటాడు. అప్పుడు అది విని అదేంట్రా, మీ అత్తయ్య బ్రతకడానికి దీప ప్రెగ్నెంట్ తీయించుకోవడానికి కారణం ఏంటి అని అనగానే, ఎందుకంటే అత్తని కాపాడేది దీపే మీ కన్న కూతురు, బోను మ్యారో ఇవ్వడానికి దీప ప్రెగ్నెంట్ అవ్వడం మూలాన కుదరదని డాక్టర్ చెప్పారు. తను ప్రెగ్నెంట్ పోతే తప్ప బోను మ్యారో ఇవ్వడానికి కుదరదన్నారు. ఇప్పుడు కన్న ప్రాణమా లేకపోతే అత్త ప్రాణాలు కాపాడాలా అని మేమిద్దరం కూడా చాలా బాధపడుతున్నాము. కానీ దీప మాత్రం నాకు నా బిడ్డ కన్నా మా అమ్మే ముఖ్యమని తను ప్రెగ్నెంట్ తీయించుకోవడానికి కూడా సిద్ధమైంది మావయ్య అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్. అది విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ, అంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు మావయ్య, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అంటూ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి ఇక దశరథకి నిజం తెలిసేలా చేస్తాడు కార్తీక్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.